నా పేరు గోపీనాథ్. నేను మాంటిసోరీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల పాలకొల్లులో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అంటే, స్త్రీలకి సమున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి జాతి ఏదైతే ఉందో అది ఉన్నతమైనటువంటిదిగా చెందుతుంది అని చెప్పేసి, అభివృద్ధి చెందుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విధంగా భారతదేశంలో స్త్రీలకి సమున్నతమైనటువంటి స్థానం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దానిలో మన వాళ్ళు చెప్పేటువంటి శ్లోకాల్లో భాగంగానే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటే ఆర్యుల యొక్క సూక్తి ప్రకారంగా చెప్పింది ఏంటి అంటే, తల్లిని మొట్టమొదటి దేవతగా వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే స్త్రీమూర్తికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించినటువంటిది భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో. దానిలో అత్యున్నతమైనటువంటి స్థితికి చాలామంది మహానుభావులు ఉన్నతమైన స్థితిలో స్త్రీలను కూర్చోబెట్టడం అనేటువంటిది జరిగింది. అటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క కథ, ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన గురించి మనకి చెబుతూ ఉన్నారు. దాన్నే మనం ప్రతి ఒక్క స్త్రీమూర్తిని కూడా తల్లిలాగా భావించాలి అని చెప్పేటువంటిది మాతృభావన అనేటువంటి పాఠం. మాతృభావన ప్రతి ఒక్కరిని కూడా తల్లిలాగా భావించడం అనేటువంటిది చెయ్యాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. పిల్లలు ఒకసారి ఇందులో మనకు ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యం ఒకసారి చూడండి. సర్వతీర్థాంబూల కంటే సమధికంబు పావనంబైన జనయిత్రి పాద జలము వరతనూజునకఖిల దేవతల కంటే జనని యోగ్యత సన్నుతాచార నిరత. అంటే మనకి చెప్పినటువంటి దాంట్లో దైవమును పూజించేటువంటి దేవాలయాల్లో వాటిల్లో రెండు రకములైనటువంటివి ఉంటాయి. ఒకటి తీర్థములు, రెండు క్షేత్రములు. తీర్థములు అనేటువంటివి నది కానీ, సముద్రము కానీ, సరస్సు కానీ, కొలను కానీ ఏవైనా వాటి పక్కన కనుక ఉండేటువంటి వాటిని తీర్థములు అంటే, ఇవి ఏమి లేకుండా వెలసినటువంటి వాటిని ఏమంటారు అంటే క్షేత్రములు అంటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమని? సర్వతీర్థాంబూల కంటే సమధికంబు అంటే ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి అన్ని తీర్థముల కన్నా కూడా సమానమైనటువంటిది ఒక్కటి ఉందిట. ఏంటది? పావనంబైన జనయిత్రి పాద జలము. ఏమిటి దాంతో సమానమైనటువంటిది అంటే, తల్లి పాదములను కడిగి ఆ నీరు ఏదైతే ఉందో దాన్ని తల మీద కనుక మనం ధరించినట్లయితే అది అత్యున్నతమైనటువంటి పుణ్యాన్ని దాన్ని అర్థిస్తుంది మనకి అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. ఎవరికి? వరతనూజునకఖిల దేవతల కంటే. అంటే ఎవడైతే సుపుత్రుడు, మంచి గుణములు కలిగినటువంటి కుమారుడు ఉంటాడో అటువంటి వాళ్ళకి అందరూ దేవతల కన్నా కూడా జనని యొక్కుడు సన్నుతాచార నిరత. తల్లి వచ్చేసరికి ఏంటి అంటే అన్ని దేవతల కన్నా కూడా ఉన్నతమైనటువంటిది అని చెప్తున్నాడు. ఎందుకు తల్లి కింద గౌరవం అనేటువంటిది ఇవ్వాలి? ఏ మిగిలిన వాళ్ళకి లేదా అంటే, తాను చనిపోతానని తెలిసి కూడా మనకి జన్మ అనేటువంటిది ఇస్తుంది. అందుకు మాతృమూర్తి అన్నారు. అందుకనే తల్లి దైవంతో సమానమైంది. ఆ పైగా ఆ బిడ్డ జన్మించేటప్పుడు ఒక్కసారిగా మన శరీరంలో 16 ఎముకలు విరిగిపోతే ఎంత ఎటువంటి బాధ కలుగుతుందో అంత బాధపడుతుంది తల్లి. అంత బాధపడి కూడా మనకి జన్మనిస్తుంది. అటువంటి మాతృమూర్తి గురించి మనం అనేటువంటిది గొప్పగా చూపాలి. అటువంటి జన్మకి కారణమైనటువంటి స్త్రీలందరినీ కూడా మనము మాతృ సమానులుగా భావించాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి చెప్పినటువంటి కథాంశము ఈ మాతృభావన అనేటువంటి పాఠ్యాంశం. దీన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గడియారం వెంకట శేష శాస్త్రి గారు. గడియారం వెంకట శేష శాస్త్రి గారు. ఈయన
నెమల్లదిన్నె అనేటువంటి గ్రామంలో జన్మించడం అనేటువంటిది జరిగింది 1894 సంవత్సరంలో. 1894 సంవత్సరంలో ఈయన జన్మించడం అనేటువంటిది జరిగింది కడప జిల్లా నెమల్లదిన్నె అనేటువంటి గ్రామంలో. ఈయన దుర్భాగ రాజశేఖర శతావధానితో కలిసి అనేకమైనటువంటి కావ్య నాటకాలని అనేటువంటిది రాయడం అనేటువంటిది జరిగింది. అందులో వచ్చేసరికి ఏంటి అంటే రఘునాథీయము, మురారి, వాస్తుజంత్రి, శ్రీనాథ కవితా సామ్రాజ్యము, ఇలాగా మొదలుగా మనం చెప్పుకోవచ్చు. దానిలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి చెందినటువంటిది ఏమిటి అంటే ఈయన రాసినటువంటి శ్రీ శివభారతము అనేటువంటిది ముఖ్యం. దీన్ని పరాయి పాలన అంటే మన బ్రిటిష్ వారి పరిపాలనా క్రమం అనేటువంటిది ఉన్న సమయంలో వాళ్ళని, అలాగే మన భారతదేశానికి దండయాత్ర ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదిరించి శివాజీ మహారాజు తన రాజ్య స్థాపన ఎలా చేశాడు అనేటువంటి విషయాన్ని, వాటన్నిటినీ గురించి ఈ శివభారతం అనేటువంటిది తెలియజేయడం అనేది జరుగుతుంది. దీనిలో శివాజీ మహారాజు వచ్చేసరికి అతని జననము, అతని తల్లి జిజియాబాయి ద్వారా అతను పెంచబడినటువంటి క్రమము, తర్వాత మొఘలాయి రాజుని అతను ఓడించినటువంటిది, ఆ రాజ్యములకు వాళ్ళకి వచ్చినటువంటి స్త్రీలని వారిని ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు, వీటన్నిటి గురించి కూడా ఏంటి అంటే ఈ శివభారతం అనేటువంటిది తెలియజేస్తుంది. దీన్ని ఈ శివభారతం పారతంత్యాన్ని నిరసించి ప్రజల్లో అద్భుతమైనటువంటి స్వతంత్రత కాంక్షని నింపింది అని రాజా రామ్మోహన్ రాయ్ గారు అద్భుతమైనటువంటి కితాబు ఈ గడియారం వెంకట శేషశాస్త్రి గారికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీనిలో భాగంగా మనకి ఈ పాఠ్యాంశాన్ని, మాతృభావన అనేటువంటి ఈ పాఠ్యాంశాన్ని, ఈ శివభారతము అనేటువంటి దాన్ని చారిత్రక కావ్యం అనేటువంటి విధానంలో గడియారం వెంకట శేషశాస్త్రి గారు రాయడం అనేటువంటిది జరిగింది. చారిత్రక కావ్యము అంటే పురాణాల్లోంచి కథలని వాటిని తీసుకుని దానికి అధికమైనటువంటి వర్ణనలు ఇచ్చి దాన్ని చెప్పడం, దాన్ని కావ్యము అంటారు. ఇది ఎక్కువగా పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కువగా తీసుకోబడేటువంటి విషయం. కానీ చరిత్రలో జరిగినటువంటి కొన్ని సత్యాన్ని, వాటన్నిటినీ తీసుకుని వాటిలో వర్ణనలు అధికంగా చేసి చెప్పినట్లయితే దాన్ని చారిత్రక కావ్యము అంటారు. ఈ గడియారం వెంకట శేషశాస్త్రి గారు చారిత్రక కావ్యం అనేటువంటిది రాద్దాము అనుకున్న క్రమంలో చాలా మంది చారిత్రక కావ్యం అనేటువంటిది గొప్పగా ఉండదు, దాన్ని మనము ఎంతలాగా చేసినా కూడా అంత అద్భుతమైన వర్ణనలు రాబట్టలేము అన్నప్పుడు ఈయన దాన్ని ఒక సవాలుగా స్వీకరించి ఈ శివభారతం అనేటువంటి దాన్ని రాయడం జరిగింది. దానిలో ఈ చారిత్రక కావ్యంగా ఈ శివాజీ చరిత్రకు చెందిన శివభారతం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంది అని విమర్శకుల యొక్క మన్ననలు కూడా అందుకున్నటువంటిది ఈ చారిత్రక కావ్య ప్రక్రియలో రాయబడినటువంటి శివభారతము అనేటువంటిది. ఈ పాఠ్యాంశానికి ముందుగా మనం గమనించి చూసుకున్నట్లయితే ఈ శివాజీ మహారాజు వచ్చేసరికి హిందూ సామ్రాజ్య స్థాపన, అప్పుడు మొఘలాయి వంశస్థుల పరిపాలన జరుగుతున్నటువంటి కాలక్రమంలో ఎలాగైనా సరే హిందూ మత స్థాపన అనేటువంటిది జరగాలి, హిందూ దేశమంతా కూడా ఏంటి అంటే ఒక రాజ్యపు కింద రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి గురువు యొక్క సమర్థ రామదాసు యొక్క అనుజ్ఞతోటి ఆయన వచ్చేసరికి ఏంటి అంటే నెమ్మదిగా మహమ్మదీయ పాలనలో ఉన్నటువంటి రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నాడు. అలా జయించుకుంటూ వచ్చేటువంటి క్రమంలో ఆయన తన సైన్యాధ్యక్షుడైనటువంటి సోందేవుని కొంత సైన్యమునిచ్చి ఆ సైన్యముతోటి వెళ్ళి కొన్ని రాజ్యాల్ని వాటిని జయించుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఆ రాజ్యాల్లో భాగంగా ఈ సోందేవుడు తన మొట్టమొదటి దండయాత్రలో భాగంగా కళ్యాణి అనేటువంటి రాజ్యాన్ని జయించడానికి వెళ్ళడం జరిగింది. అంటే శివాజీ మహారాజు రాకుండగానే ఈయన సోందేవుడు కళ్యాణి అనేటువంటి రాజ్యాన్ని జయించడానికి దానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆ వెళ్ళి మొట్టమొదటి దండయాత్ర ఈ
అప్పటి వరకు శివాజీ సైన్యాన్ని నడిపేవాడు, ఈయన దానిలో భాగంగా ఆ సైన్యాధ్యక్షుడిగా కొనసాగేవాడు. కానీ ఇక్కడ మొట్టమొదటి దండయాత్రలో ఈ అబ్బాజీ సోందేవుడు వెళ్ళి అక్కడ విజయం సాధించి గర్వంగా తిరిగి వచ్చాడు. శివాజీ మహారాజు యొక్క సభకి తిరిగి వచ్చి, రాజా, నీవు పంపించినటువంటి కార్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేశాను. అంటే ఆ కళ్యాణి రాజ్యంలోనే జయించాను, అక్కడి సర్దారుని పట్టి బంధించాను, అక్కడి సంపదల్ని వాటన్నిటినీ కూడా కైవసం చేసుకున్నాను, ఆ రాణివాసపు స్త్రీలని పట్టి బంధించి తీసుకుని మీ ముందు నిలుపుతున్నాను అని చెప్పి చాలా గర్వంగా ఆ సోందేవుడు పలకడం అనేటువంటిది జరిగింది. అలాంటి పలికినటువంటి సందర్భంలో శివాజీ మహారాజు తల్లి మాటల ప్రకారం కావచ్చు, గురువు చెప్పినటువంటి విషయాలు కానీ స్త్రీల పట్ల అమితమైనటువంటి గౌరవం కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ సోందేవునికి తనకి సంబంధించినటువంటి విధంగా తల్లులు ఎవరైతే స్త్రీమూర్తులు ఉన్నారో వారు తల్లులతో సమానం నాయన అని చెబుతూ ఆయన ఏ విధంగా సోందేవునితో మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పద్య రూపంలో చూద్దాం. చూడండి, మొదటి పద్యం. దానిలో శివాజీ మహారాజు కోపంతో ఉన్నాడు. అంటే అనుకోని సంఘటన ఏదైనా జరిగితే మనం ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యపోయేటువంటి క్రమంలో ఆయన ఉన్నాడు. ఎందుకు అంటే ఈయన విజయం సాధించుకురమ్మని పంపాడే తప్ప అక్కడ ఉన్నటువంటి స్త్రీలకి ఏ విధమైనటువంటి అపకారము చెయ్యరాదు అని చెప్పడంతో ఆయన వచ్చేసరికి సోందేవుడు వినకుండా అక్కడ ఉన్నటువంటి రాణివాసపు స్త్రీలను బంధించి తీసుకొచ్చాను దేవా అని చెప్పేసరికి ఆశ్చర్యంతో ఉన్నటువంటి ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి. ఏమి ఒక రాణివాసమును పుణ్యావాసమును తెచ్చినావా, ఏ హైందవుడైన ఈ గతిన మర్యాదను ప్రవర్తించునే, మాజ్ఞం గమనింపవో జయ మదోన్మాదంబు నన్రేగి, నీ ఆయుస్సూత్రము నీవె త్రుంచుకొనెదో ఔద్ధత్యమోర్వంజుమీ. విపరీతమైనటువంటి కోపంతో చెబుతున్నా, ఏమిటి ఒక రాణివాసమును పుణ్యావాసమును తెచ్చినావా? ఏంటి, ఒక పుణ్యానికి నిలయమైనటువంటి రాణివాసాన్ని బంధించి తీసుకొచ్చావా? ఏ హైందవుడైనా, ఏ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ఏ దేశం వాడైనా, ఈ దేశం వాడైనటువంటి నీవు ఈ గతి ఇలాంటి అమర్యాదను ప్రవర్తించునే, అమర్యాద లేకుండా ప్రవర్తిస్తావా ఆ స్త్రీల పట్ల? మా ఆజ్ఞను గమనింపవు, నేను ఆజ్ఞని ఇచ్చి ఉన్నాను, నువ్వు రాజ్యాన్ని మాత్రమే జయించుకొని రా అని కానీ, అంతే తప్ప అక్కడి రాణివాసపు స్త్రీలని కానీ అక్కడ ఉన్నటువంటి ఆడవారికి ఏ విధమైన అపకారం చేయకూడదని చెప్తున్నానే నేను. అటువంటి నా ఆజ్ఞని కూడా గమనింపవు, అసలు పట్టించుకోలేదా? నేను చెప్పిన మాట అంటే నీకు లెక్కే లేదా? నీ ఆయుస్సూత్రము నీవె త్రుంచుకొనేదో, నీ ఆయుష్ అనేటువంటి తాడుని నువ్వు చేసుకునేటువంటి చిన్న చిన్న తప్పిదాలతోటి నీవు తొంచేసుకుంటావు. మదోన్మాదంబు నన్రేగి అంటే విజయం సాధించాను అనే గర్వంతో నీకు పొగరు తలకెక్కినట్టుంది. కాబట్టి ఔద్ధత్యము వర్వంజుమి, నేను ఇటువంటి తెగింపుని అస్సలు సహించను అని చెప్పి ఆ సోందేవుణ్ణి హెచ్చరిస్తూ చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఆ శివాజీ మహారాజు ఎలా ఉన్నాడయ్యా అనేటువంటి విషయాన్ని గడియారం వెంకటశేష శాస్త్రి గారు అద్భుతమైనటువంటి వర్ణనతో చెప్పడం జరిగింది. అంటే స్వభావోక్తాలంకారంతో ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. చూడండి, తర్వాత రెండవ పద్యమైనటువంటిది. దాంట్లో అసలు శివాజీ మహారాజు కోపంలో ఎలా ఉన్నాడు, దాని తర్వాత అతను ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎటువంటిది అనేటువంటిది చెప్తూ ఉన్నాడు. దాంట్లో అనుచుంజేవురు మీరు కన్ను గవతో నాస్పందితో స్తంభుతో ఘన హుంకారముతో నటభృకుటితో గర్జిల్లు ఆ బోన్సలేసుని చూడన్ గుయిలోడె గెల్వు శివుడీసున్ గుత్తు కన్మింగి ఓ నవ్వారల బంధమూర్చి గొనితేరెన్ పంచె సోందేవునిన్. దీంట్లో
కన్నులో ఉండేటువంటి రంగు కాస్త ఎర్రనైనటువంటి ఎరుపు రంగులోకి మారింది. విపరీతమైనటువంటి కోపంలో ఉన్నాడు కదా, ఆ కోపంలో వచ్చేసరికి ఏంటి అంటే ఆ కళ్ళ రంగు కాస్త ఎరుపు రంగులోకి మారిపోయి ఉంది. ఆ స్పందితో స్తంభుతో పెదవులు అవి కూడా ఏంటి అంటే కదులుతూ ఉన్నాయి. అంటే విపరీతమైనటువంటి ఆవేశం అనేటువంటిది పడుతూ ఉన్నాడు కాబట్టి ఆ పెదవులు అనేటువంటివి కదులుతూ ఉన్నాయి. ఘన హుంకారముతో పెద్ద శబ్దము చేసేలాగా మాట వస్తుంది. సాధారణమైనటువంటి విధంగా మాట కాదు, చాలా హుంకారించేటువంటి విధంగా మాట అనేటువంటిది వస్తోంది. నటత్ భృకుటితో, భృకుటి అంటే ఈ భాగాన్ని భృకుటి అంటారు కాబట్టి అది కాస్త పెద్దదిగా మారి ఈ కనుబొమ్మలని వాటన్నిటినీ కూడా ఏంటి అంటే పెద్దది చేసి చెబుతూ ఉన్నటువంటి దాంట్లో శివుడీశున్ కుత్తుకన్మింగి వచ్చేసరికి దాంట్లో వచ్చేసరికి భోంసలేశుడు శివాజీ మహారాజు వచ్చేసరికి ఏంటి అంటే ఆయనకు చెందినటువంటి వంశం ఏంటి అంటే భోన్స్లే వంశం. భోన్స్లే వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి భోన్స్లే వంశానికి చెందినటువంటి వాడైన ఈ భోన్సలేశుడు చూడని వీలోడే గెలుపు అతని దగ్గరికి కూడా వెళ్ళడానికి అందరూ భయపడుతూ ఉన్నారు. అటువంటి క్రమంలో శివుడీశున్ కుత్తుకన్మింగి ఈ శివాజీ మహారాజు తనలో ఉన్నటువంటి కోపాన్ని ఈ కుత్తుకన్మింగి ఈ కంఠంలోనే ఆపేసేసుకుని పో నవ్వారలా, పో అవ్వారలా అక్కడ ఉన్నటువంటి వారినందరినీ బంధమూర్చి అంటే బంధ విముక్తులుగా చేసి కొనితేరన్ వెళ్ళు అని చెప్పి పంచ సోందేవుని పంపించడం అనేటువంటిది జరిగింది. అంటే ఆయన యొక్క కళ్ళు అనేటువంటివి ఎరుపు రంగులోకి మారి ఉన్నాయి, పెదవులు కదులుతూ ఉన్నాయి, ఘనహంకారము గట్టి శబ్దం చేస్తూ ఉన్నాడు. నటత్ భృకుటితో ఈ భృకుటి భాగాన్ని ముడివేసి ముందుకు వస్తూ ఉన్నటువంటి ఆయనతోటి ఆ భోన్సలేసుని ఈ భోన్స్లే వంశానికి చెందినటువంటి శివాజీ మహారాజుని చూసి వాళ్ళకి భయం కలిగించే విధంగా ఉండమనేటువంటిది జరిగింది. అటువంటి శివాజీ మహారాజు తన కోపాన్నంతటినీ తన కంఠంలోనే ఆపివేసుకుని సోందేవుణ్ణి పో వెళ్ళి ఆ రాణివాసపు స్త్రీల యొక్క బంధనాలని వాటన్నిటినీ కూడా ఏంటి అంటే నీవు విప్పి తీసుకొని రా అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈయన చెప్పినటువంటి క్రమానికి ఉనికిపోయినటువంటి సోందేవుడు చాలా గర్వంతో వచ్చాడు ఆ అబ్బాజీ సోందేవుడు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలకి అలాగే శివాజీ మహారాజుని చూసి ఆయన కోపాన్ని వాటన్నిటిని తట్టుకున్నటువంటి వాడి వెంటనే ఆయన చేసిన పని ఏంటి అంటే చెప్తున్నాడు చూడండి తర్వాత పద్యంలో. త్వరితుడై అతడట్టులే సలిపి దేవా నన్ను మన్నింపు మీ సరదారం కొని తెచ్చుచో సబరోత్సాహంబునన్ కన్గప్పే లేదు దుశ్చారిత ఆలోచన లేదు భవదాజ్ఞా లంఘనోద్వృత్తి మీ చరణత్వంబునాన అంచు వినిపించుచున్ సుంత శాంతించుచున్. వెంటనే మునిగిపోతున్నాడు ఆ సోందేవుడు. ఏంటి అంటే శివాజీ మహారాజు ఇంతటి కోపంతో యుద్ధరంగంలో తప్ప ఎప్పుడూ కూడా దగ్గరగా చూసి వెరగనటువంటి వాడే. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి పని అంటే శివాజీ మహారాజు చెప్పింది ఏంటి అంటే ఆ రాణివాసపు స్త్రీ బంధనాలని తప్పించి తీసుకురాటే త్వరితుడై అటుడట్టులే చలిపి ముందు ఆ పని చేసేసి వద్దామని పరుగును వెళ్ళి ఆ రాణివాసపు స్త్రీల యొక్క బంధనాన్ని వాటన్నిటినీ కూడా తొలగించేసేసి వచ్చి ఆ శివాజీ మహారాజు పాదాల దగ్గర పడి చెప్తున్నాడు, దేవా నన్ను మన్నింపు, ఓ శివాజీ మహారాజా నన్ను మన్నించవయ్యా, మీ సర్దారం కొని తెచ్చు సబరోత్సాహంబునన్ కంగప్పే. నీవు చెప్పావే ఈ కళ్యాణి రాజ్యాన్ని జయించుకుని రా, అక్కడ సర్దార్ని పట్టి బంధించి తీసుకురాని చెప్పావు. అందుకని నీవు చెప్పినటువంటి విధంగానే చేసి మొట్టమొదటి దండయాత్రలోనే విజయం సాధించి
అందుకనే దుశ్చారిత ఆలోచన లేదు. నాకు వేరే ఏ విధమైనటువంటి చెడ్డ ఆలోచన కూడా రాణివాసపు స్త్రీల పట్ల లేదు. నీ మనసులో అటువంటి భావం అనేటువంటిది లేదు. కేవలం విజయం సాధించాను అనేటువంటి ఒక్క గర్వంతో మాత్రమే నా కళ్ళు మూసుకుపోయి ఆ రాణివాసపు స్త్రీలను బంధించి తెచ్చుకొచ్చాను. లేదు భవదాజ్ఞా లంఘనో వృత్తి. నాకు నీ మాటని పాటించకూడదు అనేటువంటి విషయం కానీ, నీవు చెప్పిన ఆజ్ఞని తోసేయాలి అనేటువంటి బాధ నాకు ఎప్పుడూ కూడా నా మనస్సులో రాబోదు ఎప్పుడూ కూడా. కానీ ఆ విజయం సాధించానన్న గర్వంతో మాత్రమే నా కళ్ళు మూసుకుపోయి ఈ పని చేశాను. నీ చరణ ద్వంద్వములా అయ్యా, మీ 2 పాదముల మీద ఆనవేసి ఒట్టు పెట్టి చెప్తున్నాను నేను. నాకు ఏ విధమైనటువంటి మనసులో ఈ స్త్రీల పట్ల అగౌరవ మర్యాదలతో ప్రవర్తించాలనేటువంటిది లేనే లేదు. కేవలం విజయం సాధించాలి, అది కూడా మొట్టమొదటి దండయాత్రలో సాధించాలి అనేటువంటి చిన్నదైనటువంటి గర్వము అనేటువంటిది రావడంతో కళ్ళు మూసుకుపోయేలా ప్రవర్తించాలే తప్ప నాకు ఈ స్త్రీల పట్ల కానీ వారిని అమర్యాదగా చూడాలి అనేటువంటి ఉద్దేశం నా మనసులో ఎక్కడా లేదయ్యా అని చెప్పి శివాజీ మహారాజు పాదముల దగ్గర అబ్బాజీ సోందేవుడు తన గురించి తాను చెప్పుకున్న తర్వాత సొంత శాంతించుచున్. ఇదంతా విన్నటువంటి శివాజీ మహారాజు మొదటిలో తన కోపాన్ని దాన్ని కూడా ఏంటి అంటే తగ్గించుకున్నాడు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఆయన శాంతింపబడ్డాడు మొత్తం అంతా కూడా. అంటే ఈ అబ్బాజీ సోందేవుడు చేసినటువంటి పని తప్పే కావచ్చు, కానీ అతను అది తెలిసి చేయలేదు. గర్వం వల్ల, విజయోత్సాహం వల్ల పొందినటువంటి దానిలో అతని కళ్ళు మూసుకుపోయి చేశాడు. పైగా నాకు ఎటువంటి దుశ్చారిత ఆలోచన లేదు, నాకు చెడ్డమైనటువంటి ఆలోచన అసలు లేనే లేదు అని చెప్పి అతను చెప్పేసరికి శివాజీ మహారాజుకు ఉన్నటువంటి కోపం అంతా కూడా కాస్త చల్లబడింది. చాలా శాంతంగా వచ్చేసరికి ఏంటి అంటే సోందేవుని తనని కూడా ఏంటి అంటే పక్కకి తప్పించి అక్కడి నుంచి ఆ రాణివాసపు స్త్రీల దగ్గరికి వెళ్ళాడు శివాజీ మహారాజు. వెళ్ళి అక్కడ ఆ వాళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే ఆ రాణివాసపు స్త్రీలు అనేటువంటిది తర్వాత పద్యంలో చెప్తూ ఉన్నాడు చూడండి. అంటే శివాజీ మహారాజు ఆయన ఉన్నటువంటి ఈ సోందేవుని పక్కకి తప్పించి రాణివాసపు స్త్రీలను చూస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, తీసుకొని వచ్చినటువంటి అబ్బాజీ సోందేవుడే ఇంత గర్వంతో ప్రదర్శిస్తున్నాడే, అలాంటిది వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటిది చెప్తూ జరిగినటువంటిది తన కారణంగా కాకపోయినా తను పంపినటువంటి ఈ సోందేవుని కారణంగా తప్పు జరిగింది కాబట్టి ఆయన వారి దగ్గరికి వెళ్తున్నాడు. చూడండి ఒకసారి దాంట్లో శివరాజంతట మేల్ముసుంగు తెరలో స్నిగ్ధాంబుదశ్చాయలో నవ సౌదామిని బోలు ఆయవన కాంతారత్నమున్ భక్తి గౌరవముల్ వారగ చూచి పల్కే వనితారత్నంబులు ఈ భవ్య హైందవ పూజంగమ పుణ్యదేవతలు మాతా తప్పు సైరింపుమి. దాంట్లో చెబుతూ ఉన్నాడు ఏమని, శివరాజంతటా శివాజీ మహారాజు అంతటితో అంటే ఆ రాణివాసపు స్త్రీల దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఆమె ఎలా ఉందయ్యా అంటే మేలు ముసుంగు తెరలో. మహమ్మదీయ సాంప్రదాయం ప్రకారం వాడికి వచ్చేసరికి ఏంటి అంటే ఒక బురకా పద్ధతి అనేటువంటిది పాటిస్తారు. కేవలం కళ్ళు మాత్రమే కనపడే విధంగా వారు బయటికి కనపడుతూ మిగతాదంతా కూడా ఏంటి అంటే ఒక పలుచటి వస్త్రాన్ని దాన్ని తల మీద, నల్లనిటువంటి వస్త్రాన్ని శరీరం అంతా కప్పిపుచ్చుకునే విధంగా ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని, కళ్యాణి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సర్దారు భార్య కాబట్టి ఏంటి అంటే ఆమె కూడా మేలి ముసుగు తెరతో, అంటే మేలి ముసుగులో ఉన్నటువంటి తెర కట్టి ఉంది ఆమెకి చూడడానికి. దానికి ఆ తెరలోంచే ఆమె ఎలా కనపడుతోంది అంటే స్నిగ్ధ అంబుదశ్చాయలో. స్నిగ్ధము అంటే దట్టమైనటువంటి, అంబుదశ్చాయలో, అంబుదము అంటే మేఘము,
నవ సౌదామిని గోలు, కొత్తదైనటువంటి సౌదామిని అంటే మెరుపు తీగ. అంటే ఆ దట్టమైనటువంటి మేఘాలు ఆకాశంలో అలుపుకున్నప్పుడు ఒక్కసారిగా వచ్చేటువంటి మెరుపు ఎంతటి కాంతిని కలిగి ఉంటుందో అంత కాంతివంతంగా ఉంది ఆమె ముఖం. ఆ యవన కాంతారత్నం, ఈ రాణివాసపు స్త్రీ కళ్యాణి రాజ్యానికి సంబంధించినటువంటి సర్దారు భార్య. తర్వాత ఏమంటున్నాడు అంటే యవన కాంతారత్నం, యవన కాంత అంటున్నాడు. దీనిలో యవన కాంతలు ఏంటి అంటే మహమ్మదీయులు వారు కూడా ఏంటి అంటే మనకి యవన దేశము అనేటువంటిది ఉంది. ఆసియా ఖండంలో యవన దేశము అంటారు. ఇప్పుడు ఈ ప్రాంతాలనే మనం ఏమని పిలుస్తున్నాము అంటే ఒమెన్ అనేటువంటి ప్రాంతంతో పిలుస్తున్నాం. ఒమెన్ అని, తర్వాత యమెన్ అనేటువంటి ప్రాంతాలతో పిలుస్తూ ఉన్నారు. రెండూ కూడా పక్క పక్కన ఉన్నటువంటి దేశాలు కాబట్టి ఆ ప్రాంతాల నుంచి భారతదేశానికి వాళ్ళు రావడం అనేటువంటిది జరిగింది. అందుకని యవన కాంత అంటే ఆ యవన దేశానికి చెందినటువంటి స్త్రీమూర్తులు వాళ్ళు. ఆ యవన కాంతారత్నం, ఆ యవన దేశానికి చెందినటువంటి స్త్రీమూర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి భక్తి గౌరవముల్ వారగ చూచి పల్కే. అప్పటి వరకు శివాజీ మహారాజు కోపాన్ని చూసింది ఆమె, కానీ ఆ కళ్ళలో ఆమె పట్ల భక్తి, ఆమె పట్ల గౌరవాన్ని ప్రదర్శించే విధంగా ఆయన తన కంటి చూపుని, మాటని, దాన్ని అంతటిని తగ్గించుకొని దగ్గరికి వెళ్ళి పలికాడు. వారగా చూచి పలికే, కనపడే విధంగా. అంటే మన కళ్ళలోకి చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి కోపంగా ఉన్నాడా, లేదా బాధపడుతూ ఉన్నాడా, లేదా నవ్వుతూ ఉన్నాడా, ఈ విషయాలు తెలిసే విధంగా. అంటే మన ముఖంలో నోరు అబద్ధం ఆడొచ్చు, కానీ కళ్ళు ఎప్పుడూ నిజం చెప్తాయంటారు. కాబట్టి ఆయన తన యొక్క నోటితో మాట కాకుండా కళ్ళలో భక్తి గౌరవం కనపడే విధంగా ఆమెను చూస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఏమని అంటే వనితారత్నంబులు ఈ భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు. అమ్మా, వనితారత్నములు, నీలాంటి స్త్రీమూర్తులు, రత్నముల వంటి నీలాంటి స్త్రీమూర్తులు ఈ భవ్య హైందవ, ఈ భారత భూమిలో భూజంగమ పుణ్యదేవతలు, భూమి యందు నిలిచి ఉన్నటువంటి దేవతల వంటి వారు. కాబట్టి మాతా తప్పు సైరింపుమి అంటే భూమి మీద నడిచేటువంటి దేవతలమ్మ మా భారతదేశంలో స్త్రీలంటే. కాబట్టి మా వాళ్ళు చేసినటువంటి తప్పుని సైరింపు మీ అమ్మ క్షమించు అని రెండు చేతులు జోడించి శివాజీ మహారాజు ఆ రాణివాసపు స్త్రీ దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరాడు. దాంట్లో వచ్చాడు అంటే ఒక రాజ్యానికి రాజు అయినప్పటికీ, తాను తప్పు చేయకపోయినప్పటికీ, తన వాడైనటువంటి సోందేవుడు చేసినటువంటి తప్పుకి ఆ రాణివాసపు స్త్రీ దగ్గరికి వెళ్ళి శివాజీ మహారాజు తనంతట తానుగా క్షమాభిక్ష అనేటువంటిది ఆమెని కోరాడు. అమ్మా, నీ పట్ల మా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరుకి నన్ను క్షమించమ్మా అని చెప్పి కోరుకోవడం అనేటువంటిది జరిగింది. అయినా కూడా ఆవిడలో భయం అనేటువంటిది తగ్గలేదు. విపరీతమైనటువంటి భయపడుతూ ఉంది. ఎందుకు అంటే ఆ రాణివాసపు స్త్రీలు ఎవరైతే ఇలా యుద్ధంలో ఓడిపోబడి వేరొక రాజ్యం నుంచి తీసుకొని రాబడతారో వారి పట్ల అత్యంత నీచమైనటువంటి పనులనేటువంటిది చేయడం తన భర్త వీళ్ళందరూ చేసినప్పుడు ఆమె చూసింది. వారిని చిత్రహింసలకి గురి చేయడం, వారి చేత పనుల్లాంటివి చేయించుకోవడం, పని మనుషుల కింద మార్చేయడం, వారిని కాదనకుండా కూడా ఏంటి అంటే వారి పట్ల అకృత్యాలనేటువంటిది చేయడం, ఇవన్నీ చూసిన మీదట శివాజీ కూడా నా పట్ల అలాగే ప్రవర్తిస్తాడేమో అనేటువంటి భయంతో ఆమె వణికిపోతూ ఉంది. వణికిపోతూ ఉన్నప్పుడు శివాజీ మహారాజు, అమ్మా, నీవు నాకు తల్లితో సమానమైనటువంటి దానివి, అందుకని మాతా తప్పు సైలింపు మీ అమ్మ, మా తప్పుని క్షమించు అని చెప్తున్నాడు. చెప్పి
భారతదేశంలో నీ వంటి స్త్రీమూర్తులు చాలామందే ఉన్నారమ్మా. వారు గనక కోపగిస్తే అసలు మనిషి జీవితం అనేటువంటిది, వంశం అనేటువంటిది నాశనం అయిపోయినవి జరిగిన ఉన్నాయి. అలాగే వాళ్ళు కరుణిస్తే వంశవృద్ధి జరిగి ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మా అని చెబుతూ కొందరిని ఉదాహరిస్తూ చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నటువంటిది. అందులో క్రమంగానే దానిలో ఆయన చెబుతున్నటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అది ఒక్కసారి చూద్దాం. దీనికి ముందు 2 పద్యాలు మనం చెప్పుకున్నాం కదా. అందులో 2 పద్యాల్లో మొదటి పద్యము, తర్వాత ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4వ పద్యము ఏదైతే ఉందో అవి 2 కూడా ఏంటి అంటే మనకి పరీక్ష మూలకంగా కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటివి. కాబట్టి మరొకసారి వాటిని చూద్దాం. దాంట్లో ఒకసారి మొదటిది చూడండి. దాంట్లో పద్యం, ఏమి ఒక రాణివాసమును పుణ్యావాసమున్ తెచ్చినావా, ఏ హైందవుడైన ఈ గతిన్ అమర్యాదన్ ప్రవర్తించునే, మా ఆజ్ఞన్ గమనింపవో జయమదోన్మాదంబునన్ రేగి, నీ ఆయుస్సూత్రము నీవె తుంచుకొనెదో ఔద్ధత్యమోర్వంజుమి. మరొకసారి చూడండి. ఏమి ఒక రాణివాసమును పుణ్యావాసమున్ తెచ్చినావా, ఏ హైందవుడైన ఈ గతిన మర్యాదన్ ప్రవర్తించునే, మాజ్ఞన్ గమనింపవో జయమదోన్మాదంబునన్ రేగి, నీ ఆయుస్సూత్రము నీవె తుంచుకొనెదో ఔద్ధత్యమోర్వంజుమి. ఏంటి, ఒక రాణివాసం, పుణ్యానికి నిలయమైన రాణివాసాన్ని తీసుకుని వచ్చావా? ఏ హైందవుడైనా ఏ భారతీయుడైనా ఈ గతిన అమర్యాదను ప్రవర్తించిన ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తిస్తాడా? మా ఆజ్ఞంగా మనింపవా, నేను చెప్పినటువంటి ఆజ్ఞని నువ్వు పట్టించుకోవా? జయమదోన్మాదమునన్ రేగి, విజయం సాధించాలనేటువంటి ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి నీ ఆయుస్సూత్రము నీవే తుంచుకొనేదో, నీకున్నటువంటి ఆయుష్ అనేటువంటి తాడును నీవే తెచ్చేసుకుంటావా? ఔద్ధత్యం ఆర్వంజమి, ఇటువంటి తెగింపుని నేను ఎప్పుడూ కూడా సహించను అని చెప్పి శివాజీ మహారాజు చెబుతూ ఉన్నాడు. తర్వాత 4వ పద్యం అనేటువంటిది చూడండి ఒకసారి. శివరాజంతట మేల్ముసుంగు తెరలో స్నిగ్ధాంబుదశ్చాయలో నవ సౌదామిని బోలు ఆయవన కాంతారత్నమున్ భక్తి గౌరవముల్ వారగ చూచి పల్కే, వనితారత్నంబులు ఈ భవ్య హైందవ పూజంగమ పుణ్యదేవతలు మాతా తప్పు సైరింపుమి. మరొకసారి చూడండి. శివరాజంతట మేల్ముసుంగు తెరలో స్నిగ్ధాంబుదశ్చాయలో నవ సౌదామిని బోలు ఆయవన కాంతారత్నమున్ భక్తి గౌరవముల్ వారగ చూచి పల్కే, వనితారత్నంబులు ఈ భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాతా తప్పు సైరింపుమి. శివాజీ మహారాజు మేలి ముసుగు తెరలో, ఆ తెర లోపల ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తి కంటి భాగాన్ని దాన్ని చూస్తున్నప్పుడు ఆమె ఎలా ఉన్నదయ్యా అంటే, స్నిగ్ధ అంబుదశ్చాయలో, దట్టమైనటువంటి మేఘముల మధ్యలో నవసౌదామిని, కొత్తదైనటువంటి మెరుపు తీగలాగా పోలి ఉన్నటువంటి ఆ యవన కాంతారత్నం, ఆ యవన దేశానికి చెందినటువంటి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒమెన్ కానీ యమెన్ అనేటువంటి దేశాలకు సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించిన స్త్రీమూర్తిని భక్తి గౌరవముల వారగ చూచి పలికే, భక్తి గౌరవము కూడా తన యొక్క కళ్ళలో కనపడేటువంటి విధంగా ఆయన చూస్తూ వనితారత్నంబులు ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమని అంటే, అమ్మా వనితారత్నంబులు, రత్నముల వంటి స్త్రీలు భూజంగమ. సరిగ్గా ఏంటి అంటే, భారతదేశంలో
ఈ భవ్య హైందవ భూజంగమ, ఈ గొప్పదైనటువంటి భారత భూమిలో పుట్టినటువంటి, భూమిపై పుట్టి నడయాడుతున్నటువంటి, అంటే నడుస్తూ ఉన్నటువంటి పుణ్యదేవతలు, పుణ్యప్రదమైనటువంటి దేవతల వంటి వారమ్మా. మాతా తప్పు సైరింపుమి, అమ్మా మా సర్దారు, మా సోదేవుడు చేసినటువంటి తప్పుని సైరింపుమి, క్షమించమ్మా అని చెప్పి శివాజీ మహారాజ్ అంతటి వాడు ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణ అనేటువంటిది కోరడం జరిగింది. మిగతాది మనం తర్వాత క్లాస్లో చూద్దాం.